రైట్ వార్డుల వారీగా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ 450 వార్డులను గెలుచుకుంది. 51 వార్డులను బీఆర్ఎస్ 231 వార్డులు గెలుచుకుంది. బీజేపీ 61, ఇండిపెండెంట్లు 70 వార్డులను గెలుచుకున్నారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసమయ్యాయి. ఏ మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసమయ్యాయి, బీఆర్ఎస్ ఎక్కడ గెలుచుకుందనే దానికి సంబంధించిన అప్డేట్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వివిధ జిల్లాల వారీగా, వివిధ మున్సిపాలిటీల వారీగా మనం ప్రస్తుతం మున్సిపాలిటీ వార్డులు, అలాగే ఏ పార్టీలు ఎన్ని గెలుచుకున్నాయనేది ఎన్టీవీ స్క్రీన్ మీద పట్టికల వారీగా చూడొచ్చు. పలు చోట్ల ఇప్పటికే కాంగ్రెస్ మున్సిపాలిటీలను గెలుచుకుంది. కాంగ్రెస్ ముందంజలో కనపడుతుంది. 451 కాంగ్రెస్, 231 బీఆర్ఎస్ గెలుచుకున్నాయి. సో దాదాపు డబుల్ తేడా కనపడుతుంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి వార్డుల వారీగా చూసినట్లయితే. ఇప్పటివరకు 813, 2581కి గాను 813 వార్డుల ప్రకటన జరిగింది. మిగతా వార్డుల్లో కాంగ్రెస్ ముందంజలో కనపడుతుంది ఎక్కువ శాతం. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అయితే ఉమ్మడి వరంగల్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఉమ్మడి వరంగల్లో ఎన్ని ప్రకటించారు, ఎన్నిట్లో కాంగ్రెస్, ఎన్నిట్లో బీఆర్ఎస్ కనపడుతోంది? మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చక్రి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ ఇప్పటి వరకు 260 వార్డులకు గాను 35 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 3 రౌండ్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఒకటే రౌండ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే రౌండ్లో జరిగేటువంటి ఎన్నికల కౌంటింగ్ కొంత ఆలస్యంగా జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లాలో సంబంధించి అక్కడ ఉన్నటువంటి 5 మున్సిపాలిటీల్లో కూడా ఒకటే రౌండ్లో ఎన్నికలు జరిగేలా కౌంటింగ్ జరిగేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే దాంతో పాటుగా మరొక వైపు జనగామ జిల్లాలో 2 మున్సిపాలిటీలకు సంబంధించి జనగామ, స్టేషన్ గన్పూర్కు సంబంధించి కూడా ఒకే రౌండ్లో కౌంటింగ్ జరిగేటువంటి ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా అక్కడ నుంచి పూర్తి స్థాయిలో రిజల్ట్స్ అయితే రాలేదు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీల్లో ఇప్పటికీ డోర్నకల్ మున్సిపాలిటీ కంప్లీట్ గా విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి డోర్నకల్లో ఉన్నటువంటి మరిపెడలో మొత్తం 15 వార్డులకు గాను 8 కాంగ్రెస్ గెలుచుకొని అదే మరిపెడకు సంబంధించినటువంటి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అక్కడ బీఆర్ఎస్ 6 చోట్ల గెలుపొందడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆయనకు టికెట్ రాకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అతను కూడా కాంగ్రెస్ వాళ్ళతో టైఅప్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరిపెడ కంప్లీట్ గా కాంగ్రెస్ వశం అయిపోయింది. ఇక డోర్నకల్ కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 15 మున్సిపాలిటీలకు గాను 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. 4 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నర్సంపేటలో ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఈ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నటువంటి నర్సంపేట కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాయి. ఇక్కడ 30 వార్డులకు ఎన్నికలు కౌంటింగ్ జరుగుతుండగా 30 వార్డులలో తొలి రౌండ్లలో ఇప్పటి వరకు 10 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా 8 వార్డులలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఒకటి బీజేపీ గెలిచింది, ఒకటి సిపిఎం గెలిచింది. బీఆర్ఎస్ ఇక్కడ కనీసం ఖాతా కూడా తెలవలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ములుగు జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 20 వార్డులకి కౌంటింగ్ జరగగా తొలి రౌండ్లో 7 రౌండ్లకు సంబంధించినటువంటి వార్డులకి కౌంటింగ్ ప్రక్రియ జరగగా 5 వార్డులలో కాంగ్రెస్ విజయం సాధించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 2 వార్డులలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. తొర్రూరులో కొంత టెన్షన్ వాతావరణం ఉంది. తొర్రూరుకు సంబంధించినటువంటి ఫలితాలను కనుక చూసుకోగలిగితే తొర్రూరులో మొత్తం 16 వార్డులు జరగగా తొలి విడత జరుగుతున్నటువంటి 10 వార్డులలో 4 కాంగ్రెస్, అలాగే 4 బీఆర్ఎస్ గెలుపొందడం వల్ల కొంత ఉత్కంఠ వాతావరణం ఉంది. తొర్రూరు మొదటి నుంచి కొంత 2 పార్టీలు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాయి. బీఆర్ఎస్ అలాగే అక్కడ మాజీ మంత్రి దయాకర్ రావుతో పాటు యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అధికారంలో ఉన్నటువంటి యశస్విని రెడ్డి తాను ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో కొంత ఉత్కంఠ లేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే భూపాల్పల్లి మున్సిపాలిటీ కూడా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 30 వార్డులకు గాను ప్రస్తుతం మనం చూస్తున్నాం 5 వార్డులలో కాంగ్రెస్ విజయం సాధించగా 4 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పటిదాకా కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత కాంగ్రెస్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో మొత్తం
9 మున్సిపాలిటీలు ఉండేది ఉమ్మడి వరంగల్ జిల్లాలో, కొత్తగా 3 మున్సిపాలిటీలు వచ్చాయి. ఈ మొత్తం 12 మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా మిగిలిన చోట ఫలితాలు రావాల్సి ఉంది. మహబూబాబాద్ అలాగే భూపాల్పల్లి, తొర్రూరులో కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే తొలి రౌండ్లోనే జరుగుతున్నటువంటి కౌంటింగే కాబట్టి ఇప్పుడప్పుడే చెప్పలేం. గతంలో అయితే 9 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. అన్ని చైర్మన్ గిరిని బీఆర్ఎస్ఏ గెలుచుకుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న 2026లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 260 వార్డులకు గాను ఇప్పటికే దాదాపు 40 వార్డులు కూడా కాంగ్రెస్ గెలుపొందగా బీఆర్ఎస్ కేవలం 25 వార్డుల్లో గెలుపొందింది. ఇక బీజేపీ పరకాల్లో కొంత ప్రభావం చూపించింది. 4 వార్డుల్లో లీడ్లో ఉంది. 22 వార్డులలో 4 వార్డులు బీజేపీ లీడ్లో ఉండగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇలా మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.